అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో సోపు గింజలు ఔషధ గుణాలు అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. సర్వసాధారణంగా కొంతమంది ఆహారం తర్వాత సోపు గింజలు నవ్వడం అలవాటుగా ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఇది చాలా మంచి అలవాటుగా మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క సోపు మనకు సంవత్సరం అంతా ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో, పచారీ కొట్లలో, డిపార్ట్మెంటల్ స్టోర్స్ లో ఉంటుంది. అదేవిధంగా ఇంచుమించు చాలా ఇళ్లలో కూడా ఈ యొక్క సోపు ఉంటుంది. అట్లే పెద్ద హోటల్స్ లో ఈ అతిథి మర్యాదల్లో భాగంగా ఆ యొక్క టేబుల్ మీద కూడా సోపు ఉంచడం జరుగుతూ ఉంటుంది. ఈ సోపు జీలకర్ర వల్లే ఉంటుంది, కానీ కొద్దిగా లావుగా ఉంటుంది కాబట్టి దీన్ని స్థూల జీలకర్ర అంటారనమాట. అంటే జీలకర్ర సన్నగా ఉంటుంది కాబట్టి జీలకర్ర అనే పేరు ఉంటే, ఇది లావుగా ఉండి జీలకర్రలాగే ఉంటుంది కాబట్టి స్థూల జీలకర్ర అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. అదేవిధంగా రుచి కూడా కాస్త తీపుగా ఉంటుంది కాబట్టి దీన్ని మధురిమ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. ఈ సోపు గింజల్లో కాల్షియము, ఫాస్ఫరస్, మెగ్నీషియము ఇలాంటి అనేక రకాలైనటువంటి పోషక పదార్థాలు, ఇతర విటమిన్స్ అనేక రకాల ఉంటాయన్నమాట. వీటితో పాటు ఇందులో ఈ ఫైబర్ విపరీతంగా ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల ఈ యొక్క సోపు గింజల్లో 40 గ్రాముల ఫైబరే ఉంటుందన్నమాట. ఫైబర్ అనేది మన దేహానికి చాలా అత్యంత అవసరం. అలాంటి ఫైబర్ ఎక్కువగా ఉన్నటువంటి ఈ సోపు గింజలను మనం దైనందిన జీవితంలో ఆహారం తర్వాత ఒక భాగంగా అలవాటు చేసుకోవడం వల్ల శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. అట్లే ఈ సోంపు గింజల్లో ఎనిథోల్ అనేటువంటి రసాయన పదార్థము, ఆల్ఫా ఫినోండ్రోల్ అనేటువంటి రసాయన పదార్థాలు కూడా ఉంటాయి. ఈ ఫైబర్ గురించి ఆలోచించినట్లయితే ఈ సోంపు గింజల్లో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల అటువంటి ఫైబర్ను మనం ఆహార పద్ధతిలో ఈ సోపు గింజల రూపంలో మనం తీసుకోవడం వల్ల ప్రేవుల్లో మంచి బ్యాక్టీరియా విపరీతంగా వృద్ధి చెందుతుందన్నమాట. అంటే ప్రేవులలో ఉన్నటువంటి బ్యాక్టీరియా మనం ఆహారంలో భాగంగా ఆహారం తర్వాత సోపు గింజలను నమిలిన తర్వాత సోపు గింజలని లో ఉన్నటువంటి వివిధ రకాలైన రసాయన తత్వాలని మన ప్రేవుల్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా ఉపయోగించుకొని మంచి బ్యాక్టీరియా విపరీతంగా వృద్ధి చెందుతుంది. ఎప్పుడైతే మంచి బ్యాక్టీరియా బాగా వృద్ధి చెందుతుందో అప్పుడు ఆ మంచి బ్యాక్టీరియా ప్రభావం చేత ప్రేవుల్లో కూడా డోపమిన్, సెరటోనిన్ ఇలాంటి అనేక రకాలైనటువంటి హ్యాపీ హార్మోన్స్ ఉత్పత్తి అవుతూ ఉంటాయి అన్నమాట. దీనివల్ల ఆనందంగా, ఆహ్లాదంగా, సంతోషంగా, హుషారుగా మన జీవితం సాగేందుకు కూడా అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఇందులో ఉన్నటువంటి ఈ ఫైబరు ఆహార పదార్థాలు పులవకుండా ఉపయోగపడుతుంది. అట్లే ప్రేవుల కదలికలను బాగా కలగజేసేసి మోషన్ ఫ్రీగా అయ్యేందుకు కూడా ఇందులో ఫైబర్ ఉపయోగపడుతుంది. ఇలా అనేక రకాలుగా ఈ యొక్క ఫైబర్ ఉపయోగపడుతుంది. రెండవది ఇంతకుముందే మనం చెప్పుకున్నట్లు ఎనిథోల్ అనేటువంటి రసాయన పదార్థం మన దేహంలో HCl అనేటువంటి, అంటే ముఖ్యంగా మన దేహంలో కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేటువంటిది ఒక యాసిడ్ ఉత్పత్తి అవుతుంటుంది అన్నమాట. అంటే ఈ జీర్ణ ప్రక్రియకి ఇది అవసరమైనటువంటిది. ఇది ఎక్కువగా ఉత్పత్తి కావడం వల్ల కడుపులో మంట, పోటు, సలుపు, బాధ, అల్సర్స్ రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. మరి అనథాల్ అనేటువంటి యొక్క రసాయన పదార్థం సోపులో ఉంది కాబట్టి అటువంటి సోపును మనం తీసుకోవడం వల్ల అనథాల్ యొక్క గుణం ఏంటంటే HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేటువంటి యొక్క యాసిడ్ని సమతుల్యం చేసేస్తుంది అనమాట. మనకి ఎంత అవసరమో అంత ఉత్పత్తి అయ్యేటట్టు చేస్తుంది కాబట్టి ఆ కడుపులో మంట, అదేవిధంగా కడుపులో ఉన్నటువంటి ఇతర వికారాలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట. అసౌకర్యం ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయి ఈ అనథాల్ ప్రభావం చేత. మూడవది ఆల్ఫా ఫినాండ్రాల్ అనేటువంటి కెమికల్ గురించి మనం చెప్పుకోవాలంటే ఈ ఆల్ఫా ఫినాండ్రాల్ అనేటువంటి కెమికల్ ఉండడం వల్ల అది వ్యాధి నిరోధక శక్తిని పెంపొందింపజేస్తుంది. ఎలాగంటే మన దేహంలో రక్షణ వ్యవస్థ పాత్ర చాలా ఉందన్నమాట. అంటే వ్యాధులు రాకుండా ఉండేందుకు, వచ్చిన వ్యాధులు త్వరగా తగ్గేందుకు కూడా రక్షణ వ్యవస్థ చాలా చురుకైనటువంటి పాత్ర వహిస్తుంది. ఈ రక్షణ వ్యవస్థలో టీ హెల్పర్ సెల్స్, మ్యాక్రోఫేజెస్, లైసోజోమ్స్, అదేవిధంగా టీ లింఫోసైట్స్ అనేటువంటి అనేక రకాలైనటువంటి ఈ యొక్క రక్షణ వ్యవస్థకు సంబంధించినటువంటి కణాలు ఉంటాయన్నమాట. వీటన్నిటిని కూడా చైతన్యవంతం చేసి వాటి యొక్క శక్తిని పెంచి, సమర్థతను పెంచి చాలా చక్కగా పనిచేసేట్లు చేసేటువంటి పరిస్థితి ఈ యొక్క ఆల్ఫా ఫినాండ్రిల్ అనేటువంటి రసాయన పదార్థం వల్ల కలుగుతుంది. కాబట్టి మనం ఈ యొక్క ఆల్ఫా ఫినాండ్రిల్ని ఈ పద్ధతిలో సోపు రూపంలో మనం వాడుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది కాబట్టి జబ్బులు రాకుండా ఉంటాయి, వచ్చిన జబ్బులు త్వరగా తగ్గేందుకు కూడా ఉపయోగపడతాయి. మరి ఈ సోపుని ఎలా ఉపయోగించుకోవాలంటే రోజు ఒక్కసారి కానీ 2 సార్లు కానీ ఆహారం తర్వాత ఒక చెంచా నమిలి మింగేస్తే సరిపోతుంది. అలా నమిలి మింగలేని వాళ్ళు, ముఖ్యంగా వృద్ధులు, దంతాల సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు, దంతాల సమస్యలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు సోపు గింజల యొక్క పొడిని ఒక అర చెంచా
నీళ్ళలో కలిపి వాడుకుంటే సరిపోతుంది. అలాగే దీన్ని ఇంకొక పద్ధతిలో కూడా ఒక గ్లాసు నీళ్ళల్లో 1 టీ స్పూను సోపు గింజలు వేసేసి కాస్త మరిగించేసేసి దించి చల్లారిన తర్వాత వడగట్టేసి కాస్త తేనె నిమ్మరసం కలిపి కూడా తీసుకోవచ్చు. ఇది ఎలాగైనా సోపుని ఏ పద్ధతిలో వాడుకున్నప్పటికీ నేను చెప్పినటువంటి ఈ యొక్క సుగుణాలన్నీ కూడా మన దేహానికి ఈ సోపు కలిగిస్తుంది అనమాట. కాబట్టి ఈ యొక్క పద్ధతిలో మనం వాడుకుంటే సరిపోతుంది. మరి ఈ సోపును మాత్రము తెచ్చుకున్న తర్వాత కొద్దిగా వేయించేసేసి మనం ఒక సీసాలో నిల్వ ఉంచుకొని మనం ఈ పద్ధతిలో వాడుకోవాలన్నమాట. అంటే చూర్ణ రూపంలో తయారు చేసుకొని వాడుకోవచ్చు, అలాగే నమలొచ్చు, లేకపోతే నీళ్ళలో ఉడికించేసేసి అలా కూడా నీరు కూడా తీసుకోవచ్చు అనమాట. ఏ పద్ధతిలో తీసుకున్నప్పటికీ నేను ఇంతకుముందు చెప్పినట్లే అద్భుతమైనటువంటి శరీరానికి ఉపయోగపడే గుణాలు ఇది కలుగజేస్తుంది. కాబట్టి శరీరం చాలా ఆరోగ్యవంతంగా ఉంటుంది. చూశారు కదా ఎటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఈ సోపులో ఉన్నాయో మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.